ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గీ కారం దోశ. దోశ రెడ్గా రావడానికి ఈరోజు ఒక ప్రో టిప్ చెప్తాను. నేను ఇక్కడ 3 గ్లాసెస్ నార్మల్ రైస్కి 1 గ్లాస్ ఆఫ్ ఉప్పుడు బియ్యం పోసాను. 1 గ్లాస్ 3 గ్లాసెస్కి 1 గ్లాస్ ఉప్పుడు బియ్యం పోసాను. 1 గ్లాస్ మినప్పప్పు వేసాను అండ్ కొన్ని మెంతులు వేసాను. ఎందుకంటే మెంతుల వల్ల స్మూత్గా ఎర్రగా వస్తాయంట దోశలు. ఇక్కడ నేను వాటర్ 9.5 pH వాటర్ తీసుకున్నాను నానబెట్టడానికి. ఫైనల్లీ దోశ రెడ్గా వస్తుంది చూడండి ఇప్పుడు దోశ. ఎందుకంటే ఉప్పుడు బియ్యం యాడ్ చేసాం అండ్ మెంతులు కూడా యాడ్ చేసాం కాబట్టి దోశ బాగా రెడ్గా వస్తుంది. నేను ఇక్కడైతే సన్న దోశలు పోస్తున్నాను, లావు దోశలు పోయట్లేదు. గీ కారం దోశ నేను ఇక్కడ ఆయిల్ జస్ట్ లైట్గా వేసి ఈ ఆయిల్ ప్లేస్లో నేను కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. అది కూడా ఆవు నెయ్యి ఉంటుంది కదా, అది యాడ్ చేస్తున్నాను. ఆవు నెయ్యి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట, సో యాడ్ చేశాను. గీ కారం దోశ లవర్స్ అందరూ ఒక గట్టి లైక్ వేసుకోండి. అండ్ ఎర్రకారం విత్ పప్పుల పొడి వేస్తున్నాను. నేను ఇక్కడ ఎర్రకారం అంటే సింపుల్ ప్రాసెస్, నేను నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను కావాలంటే ఎర్రకారం. మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.